ఈ మధ్య కనపడలేదు ఆంధ్రప్రదేశ్లో అమెరికా వెళ్ళొచ్చినట్టున్నారు. ఏంటి విశేషం? ఎందుకోసం వెళ్ళారు? ఎలా జరిగింది? నా పర్సనల్ పని మీద అమెరికా వెళ్ళాను. మా అమ్మాయి అక్కడ చదువుతూ ఉంది. మ్యారేజ్ సందర్భంగా అక్కడికి వెళ్ళాం. నేను మా మిస్సెస్ వెళ్ళి అక్కడే మ్యారేజ్ కూడా చేశాం. మా అమ్మాయి ఎక్కడైతే స్ప్రింగ్ ఫీల్డ్లో చదువుకుంటుందో అక్కడే ఒక దేవాలయంలో ఈ మ్యారేజ్ అంతా కూడా అక్కడ నిర్వర్తించడం జరిగింది. మా అమ్మాయి వెళ్ళి కూడా సుమారు ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి అక్కడ చదువుకుంటుంది. మా అమ్మాయి ఫెలోషిప్ చేస్తుంది, ఎండోక్రైనాలజీలో ఫెలోషిప్. సో మన తెలుగు అబ్బాయినే అక్కడ చేసుకోవాలనుకుంది. సరే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టమే తప్ప పిల్లల పెళ్ళిళ్ళు మనం చేసే రోజులు పోయాయి. పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకున్నారు. కాస్త సమర్థవంతంగా కూడా నిర్వహించుకోగలుగుతున్నారు అనేది నా అభిప్రాయం. సో అమెరికా వెళ్ళి కూడా ఆంధ్ర కల్చర్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టున్నారు అక్కడ. అంటే అమెరికా వెళ్ళినా మనం ఆంధ్రలాగానే పెళ్లి చేయాల్సిందే కదా. దేవాలయం అక్కడ, ఆ దేవాలయంలో పెళ్లి. మరి ఆంధ్ర వాళ్ళు మన బంధువులు కానీ లేకపోతే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా మన తెలుగు వాళ్లే కదా. అందువల్ల తెలుగు వాళ్ళు, తెలుగు సాంప్రదాయం, తెలుగు పెళ్లి. అమెరికాలో తెలుగు పెళ్లి. ఈ మధ్య మీకు బాగా యూట్యూబర్గా మారిపోయారు. చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తున్నట్టుంది. ఒకవైపు ఏమో యూట్యూబర్ అయిపోయారు, ఇంకొక వైపు ఏమో పాలిటిక్స్, ఇంకొక వైపు ఏమో నేను యూట్యూబర్ కాదు, యూట్యూబర్ అని కాదు. నేనేంటంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా, అఫ్కోర్స్ నాకు 68 వచ్చినా మారుతున్న సమాజంలో మార్పులు ఏం జరుగుతున్నాయో వాటిని క్యాచ్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ నేనే స్టార్ట్ చేశాను. సుమారుగా ఇంకో సంవత్సరం కాలం, ఇంకా ఇంకో 10-15 రోజులకి సంవత్సరం అవుతుంది. సంవత్సరం క్రితం ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించాను. అంటే నా అభిప్రాయాలను యూట్యూబ్లో చెప్పేందుకు. సరే, నా అభిప్రాయాన్ని చెప్పాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక ఉంది. ఆ వేదిక మీద అన్నీ చెప్పలేం కదా. ఒకరోజు ఒకరు ప్రెస్ మీట్ మాట్లాడతారు, మరో రోజు మరొకరు మాట్లాడతారు. కానీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు కార్యకర్తలకి, సమాజానికి చేరవేయడానికి అత్యంత సులువైన మార్గం ఏమిటి అంటే ట్విట్టర్ అనేది ఉంది. ఇటువరకే నాకు ట్విట్టర్ ఉంది. యూట్యూబ్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది యూట్యూబ్ని నేను ప్రారంభించాను. స్లోగా పెరుగుతూ ఉంది. యూట్యూబ్లో కూడా నా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అది ఒక రాజకీయాల గురించే కాదు, అప్పుడప్పుడు సినిమాల గురించి కూడా మాట్లాడతాను, అప్పుడప్పుడు వ్యవసాయం గురించి కూడా మాట్లాడతాను. రకరకాల నాలో ఉన్న విభిన్నమైన కోణాలను నా యూట్యూబ్ ద్వారా, నా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజలకు తెలియపరచాలి అనేటువంటి ఉద్దేశం. ప్రజలు కూడా బాగా చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది. కానీ ఈ మధ్య ట్రెక్కింగ్ చేస్తున్నారు, కుకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయా? ఇప్పుడే కుకింగ్ అంటే ఎప్పటి నుంచో ఉంటుంది. ఎందుకంటే కుకింగ్ అంటే ఏముండదు, ఆమ్లెట్ వేయడం పెద్ద కుకింగ్ కాదు. ఎవరైనా నీకైనా తెలిసి ఉంటుంది, నాకైనా తెలిసి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు సరిగా ఇంట్లో లేనప్పుడు ఇప్పుడు ముందు ఫస్ట్ ఆమ్లెట్ వేసుకుంటాం, తింటాం. సరే, ఇంకా ఇతర వంటలు కూడా వండటం నాకు సరదా, కానీ టైం నాకు దొరకదు. కానీ ఇతర వంటలు వండటం కూడా నాకు సరదానే. దానితో పాటు ట్రెక్కింగ్ అంటే ఇప్పుడు ఈ వయసులో కొన్ని ట్రెక్కింగ్ చేయటం కానీ, లేకపోతే వ్యవసాయంలో మెడుకులు తీసుకోవటం కానీ, మామిడికాయలు కోయటం కానీ, లేదా అమెరికా వెళితే అక్కడ గుమ్మడికాయలు కోయటం కానీ, యాపిల్ పికింగ్ కానీ, ఇలాంటివన్నీ జస్ట్ వీ వాంట్ టు సీ. సమాజంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏమున్నాయో నా యూట్యూబ్లో చూసే వాళ్ళకు తెలియపరచాలనేటువంటి ఒక చిన్న కుతూహలం. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏంటో ఇది సీరియస్ పొలిటీషియన్ ఇలా చేస్తున్నాడంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పాలిటిక్స్ సీరియస్గా ఉండాల్సినప్పుడు సీరియస్గా ఉంటాం, ఇలాంటివి చేయాల్సినప్పుడు ఇలాంటివి చేస్తాం, జోయల్గా ఉండాల్సినప్పుడు జోయల్గా ఉంటాం. అన్ని నవరసాలు కలిపిందే జీవితం తప్ప ఎప్పుడు సీరియస్గానే ఉంటాను, ఎప్పుడు సీరియస్గానే నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను, ఎప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాను, నా పార్టీని ఎప్పుడు డిఫెండ్ చేస్తాను అనేదే కాకుండా ఇతర కోణాల్లో కూడా మనం జీవితాన్ని గడుపుతున్నామనే విషయం ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అంబటి రాంబాబు జీవితం, అంబటి రాంబాబు ఫ్యామిలీ, అంబటి రాంబాబు అమెరికా వెళ్తే ఎందుకు వెళ్ళాడు, ఏమిటి ఏం తెలుసుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి మనం యూట్యూబ్లో పెడుతున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు. సరే, ఈ మధ్య ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 14-15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో అంబటి రాంబాబు బాగా యాక్టివ్గా ఉన్నారని మీ క్యాడర్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టుంది. నేను ఇప్పుడు యాక్టివే, దానిలో ఏమీ సందేహం లేదు. కాకపోతే నాకు అధికారంలో ఉన్నప్పుడు కన్నా అధికారంలో లేనప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు నేను మరింత చురుగ్గా ఉండటం నా స్వభావం. మీరు గతంలో కూడా చూడండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత
రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వేధిస్తున్నప్పుడు నా పాత్ర చాలా గణనీయంగా పోషించానని నేను భావిస్తా ఉన్నా. దట్ ఈస్ అన్ ఎమోషనల్. ఒక మా లీడర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి ఈ విధంగా వేధిస్తున్నారు అనేటువంటి ఒక ఎమోషన్ అండి, కక్ష అండి. అప్పుడు నాకేమి కట్టలు తెంచుకు వచ్చినటువంటి ఒక ఆవేశం, ఒక దాన్ని ఏమంటారు బాధ కలిపి మిక్స్ చేసి నేను మాట్లాడాను అది ఆ రోజున. ఇవాళ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైతే నేను ఇంట్లో కూర్చునే మనిషిని కాదు, లేదా నాకు వ్యాపారాలు ఏమి లేవు. అదృష్టవశాత్తు నా వ్యాపారాల మీద దెబ్బ కొడతారనే భయం లేదు, లేదు నన్ను జైల్లో పెడతారని అంతకంటే భయం లేదు. సో ఐ కెన్ ఫేస్ ఇట్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, పార్టీ కోసం కృషి చేయటం, పార్టీ కోసం మాట్లాడటంలో ఉన్నటువంటి ఆనందం దేనిలోనూ లేదు అని నా అభిప్రాయపడతాను.